దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 31 మే 2025. ఈ సంవత్సరంలో 151వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు 2వ దినవృత్తాంతములు 1, 2, 3 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన యోహాను సువార్త 12వ అధ్యాయము 1-19 వచనాలు. మొదటిగా పాత నిబంధన 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయం. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజునుగా చేశాను. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోను నందుండెను గనుక సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్లకు పెద్దలైన వారికి అందరికీ అనగా ఇశ్రాయేలీయులకు అందరికీ ఆజ్ఞేయగా సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోను నందుండు బలిపీఠం నొద్దకు పోయిరి. దావీదు దేవుని మందసమును కిరియత్యారీము నుండి తెప్పించి యెరూషలేము నందు దాని కొరకు గుడారం వేసి తాను సిద్ధపరిచిన స్థలమును నుంచెను. హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాస స్థలం ఎదుట ఉండగా సొలొమోనును సమాజపు వారును దాని వద్ద విచారం చేసిరి. సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠము నొద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించాను. ఆ రాత్రి అందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాన్ని అడుగుమని సెలవీయగా సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేసెను. నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయం తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యన ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చాను. నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చి రాజులకైనను కలుగున ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చెదనని చెప్పాను. పిమ్మటి సొలొమోను గిబియోనులో నుండి సమాజపు గుడారం ఎదుటనున్న బలిపీఠమును విడిచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీయులను ఏలుచుండాను. సొలొమోను రథములను గుర్రపు రౌతులను సమకూర్చెను. 1400 రథములను 12,000 గుర్రపు రౌతులను అతనికి ఉండెను. వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచెను. కొందరిని తన రాజు సన్నిధిని ఉండుటకు యెరూషలేములో ఉంచెను. రాజు యెరూషలేమునందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను సరళమురాళ్లను షెఫేల ప్రదేశమున ఉన్న మేడి చెట్లంత విస్తారముగాను సమకూర్చెను. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తుల నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకంటికి 600 తులముల వెండియు గుర్రం ఒకంటికి 150 తులముల వెండియు నిచ్చిరి. హిత్తీయుల రాజులందరి కొరకును సిరియా రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకొనిరి. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానం చేసుకుని బరువులు మోయుటకు 70,000 మందిని కొండల మీద మ్రానులు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరచుకుని వీరి మీద 3,600 మందిని అధిపతులుగా ఉంచాను. సొలొమోను తూరు రాజైన హీరాము నొద్దకు దూతల చేత ఈ వర్తమానం పంపాను. నా తండ్రి అయిన దావీదు నివాసమునకై ఒక నగరును కట్టదలిచి ఉండగా నీవు అతనికి సరళమురాళ్లను సిద్ధం చేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము. నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును ఉదయ సాయంకాలముల యందును విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును
మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవముల యందును ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహన బలులను అర్పించుటకును ఆయన నామ ఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ఠితం చేయబడినట్లుగా నేను కట్టించబోచున్నాను. నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండును. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనేమాత్రపు వాడను. ధూపం వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టదలిచి ఉన్నాను. నా తండ్రి అయిన దావీదు నియమించి యూదా దేశంలోను యెరూషలేములోను నా యొద్ద ఉంచిన ప్రజ్ఞ గల వారికి సహాయకుడై ఉండి బంగారంతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ ఊదా నూలుతోనూ ఎర్ర నూలుతోనూ నీలి నూలుతోనూ చేయు పనియును అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞ గల మనుష్యునొకరు నా యొద్దకు పంపుము. మరియు లెబానోను నందు మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పగలవారని నాకు తెలిసే ఉన్నది. కాగా లెబానోను నుండి సరళ మ్రానులను దేవదారు మ్రానులను చందనపు మ్రానులను నాకు పంపము. నేను కట్టించబోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యమైనదిగాను ఉండును గనుక నాకు మ్రానులు విస్తారంగా సిద్ధపరచుటకై పనివారు మీ పనివారితో కూడా పోవుదురు. నా పనివారు మీ పనివారితో కూడా పోవుదురు. మ్రానులు కొట్టు మీ పనివారికి 400 గరిసెల దంచిన గోధుమలను 800 పుట్ల యవలను 140 పుట్ల ద్రాక్షరసమును 140 పుట్ల నూనెను ఇచ్చేదను. అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనునకు రాసి పంపిన ఉత్తరమేమనగా, యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్తయగు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా స్తుతి నొందునుగాక. తెలివియు వివేచనయు గల హూరాము అనునకు చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. అతను దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు. వాని తండ్రి తూరు సంబంధమైన వాడు. అతడు బంగారంతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ రాళ్లతోనూ మ్రానులతోనూ ఊదా నూలుతోనూ నీలి నూలుతోనూ సన్నపు నూలుతోనూ ఎర్ర నూలుతోనూ పనిచేయగల నేర్పరి అయిన వాడు. సకల విధముల చెక్కడపు పని అందును మచ్చులు కల్పించుటయందును యుక్తి కలిగి నీ పనివారికిని నీ తండ్రి అయిన దావీదు అను నా ఏలినవాడు నియమించిన ఉపాయశాలులకును సహకారి అయి వాటన్నిటిని నిరూపించుటకు తగిన సామర్థ్యం గలవాడు. ఇప్పుడు నా ఏలినవాడు చెప్పి ఉన్న గోధుమలను యవలను నూనెను ద్రాక్షరసమును నీ సేవకుల చేతికిచ్చి వారిని సాగనంపిన ఎడల మేము నీకు కావలసిన మ్రానులన్నీ లెబానోను నందు కొట్టించి వాటిని నీ కొరకు సముద్రము మీద తెప్పలుగా యొప్పేకు కొని వచ్చుదాం. తర్వాత నీవు వాటిని యెరూషలేమునకు తెప్పించుకొనవచ్చును అని వ్రాసాను. సొలొమోను తన తండ్రి అయిన దావీదు ఇశ్రాయేలు దేశమందుండిన అన్యజాతి వారినందరినీ ఎన్నిక వేయించిన ఎన్నిక ప్రకారం వారిని లెక్కింపగా వారు 183,600 మంది అయిరి. వీరిలో బరువులు మోయుటకు 70,000 మందిని, పర్వతముల యందు మ్రానులు కొట్టుటకు 80,000 మందిని, జనుల మీద అధిపతులుగా నుండి పని చేయించుటకు 3,600 మందిని అతడు ఏర్పరిచాను. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయము. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యోబీసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించాను. తన ఏలుబడిలో 4వ సంవత్సరం 2వ నెల 2వ దినమందు దాని కట్టనారంభించాను. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరిచాను. పూర్వపు కొలల ప్రకారం పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు. మందిరపు ముఖ మంటపము మందిరపు పొడుగును బట్టి 20 మూరల వెడల్పు, 120 మూరల ఎత్తు. దాని లోపల భాగమును ప్రశస్తమైన బంగారంతో అతడు పొదిగించాను. మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పి వాటి పైన మేలిమి బంగారమును పొదిగించి పై భాగమును ఖర్జూరపు చెట్ల వంటి పనియు గొలుసుల వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించాను. ఆ బంగారము పర్వయీము నుండి వచ్చినది. మందిరపు దూలములను స్తంభములను దాని గోడలను దాని తలుపులను బంగారంతో పొదిగించి గోడల మీద కెరూబులను చెక్కించాను. మరియు అతడు పరిశుద్ధ స్థలం ఒకటి కట్టించాను. దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి 20 మూరలు, దాని వెడల్పు 20 మూరలు. 1200 మనుగుల మేలిమి బంగారుతో అతడు దానిని పొదిగించాను. మేకుల ఎత్తు 50 తులముల బంగారు.
మీది గదులను బంగారంతో పొదిగించాను. అతి పరిశుద్ధ స్థలమునందు చక్కడపు పనిగల 2 కెరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించాను. ఆ కెరూబుల రెక్కల పొడవు 20 మూరలు, ఒక్కొక్క రెక్క 5 మూరలు పొడుగు. అది మందిరపు గోడకు తగులుచుండాను. రెండవది జతగానున్న కెరూబు రెక్కకు తగులుచుండాను. ఈ ప్రకారం చాచుకున్న ఈ కెరూబుల రెక్కలు 20 మూరలు వ్యాపించాను. కెరూబులు పాదముల మీద నిలువబడను. వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి ఉండెను. అతడు నీలి నూలుతోనూ, ఊదా నూలుతోనూ, ఎర్ర నూలుతోనూ, సన్నపు నార నూలుతోనూ ఒక తెరం చేయించి దాని మీద కెరూబులను కుట్టించాను. ఇదియుగాక మందిరము ముందర ఉండుటకై 35 మూరల ఎత్తుగల 2 స్తంభములను, వాటి మీదకి 5 మూరల ఎత్తుగల పీటలను చేయించాను. గర్భాలయమునందు చేసినట్టు గొలుసు పని చేయించి స్తంభముల పైభాగమును దాన్ని ఉంచి 100 దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసు పని మీద తగిలించాను. ఆ 2 స్తంభములను దేవాలయం ఎదుట కుడితట్టున ఒకటియు, ఎడమ తట్టున ఒకటియు నిలవబెట్టించి, కుడితట్టు దానికి యాకీన్ అనియు, ఎడమ తట్టు దానికి బోయజ్ అనియు పేర్లు పెట్టాను. క్రొత్త నిబంధన యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుండి 19వ వచనం వరకు. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండాను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉంచినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను గనుక అలాగు చెప్పాను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టి దినమునకు ఆమెను దీనిని ఉంచుకొనియుడే. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చురి. అతనిని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహం యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేసిరి. సీయోను కుమారి, భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్న ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండాను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేశారనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతుల్లో నుండి అతను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి. అందుచేత ఆయన సూచక క్రియ చేసిన జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయిందని చెప్పుకొనిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.